హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి, వైఎస్ జగన్పై నిప్పులు జరిగిన ప్రధానమంత్రి మోడీ. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే ఏ రాష్ట్రానికి వెళ్లకుండా తొలుత ఫస్ట్ టూర్ ఏపీకే పెట్టుకున్నారు. దీనికి సందర్భం కూడా చాలా బాగా కుదిరింది. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ ఏం మాట్లాడారన్న అంశంపై ఇప్పుడు తెరలేచింది. మోడీ 2014 నుంచి అనేక సార్లు ఏపీకి వచ్చారు. ప్రధాని అభ్యర్థిగా ఆయన ఏపీని ఆదుకుంటామని చెప్పిన మాటలు జనాలకు ఇంకా గుర్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో కూడా బీజేపీ చేసిన విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. ఆఖరుకు అది ముగిసిన అధ్యాయం అని అనిపించారు. ఇప్పుడు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి కూడా ఏపీనే మొదటిగా ఎంచుకున్నారు. ఏపీకి ఈ తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గత 3 ఏళ్ళుగా అయితే వధ్యశీల మీద నిలబెట్టారు. ఏ క్షణమైనా వేటు పడే ప్రైవేటు అవుతుందో తెలీదు. కానీ ఏపీ మాత్రం మంచి మనసు చేసుకొని మోడీని ఆదరించింది. ఎన్డీఏ కూటమికి అతి భారీ మెజారిటీ కట్టబెట్టింది. ఉత్తరాది రాష్ట్రాలు ఫేస్ రిటర్న్ ఇచ్చుకున్నాయి. ఏపీకి బీజేపీని తలెత్తుకునేలా చేసింది. మోడీని 3వసారి ప్రధానిని చేసింది. ఆయన సరికొత్త రికార్డును సాధించడానికి ఉపయోగపడింది. ఇలా ఏపీ అన్ని రకాలుగా అండగా ఉన్నది. ప్రత్యేకించి 2024 ఎన్నికల్లో అయితే ఇంకా కీలకంగా మారిన వేళ బీజేపీకి ప్రాణవాయువు ఇచ్చింది. మరి ఇంత చేసి కేంద్రం వైపు ఆశగా ఎదురు చూస్తున్న ఏపీని ఆదుకోవడం దేశ ప్రధానిగా పెద్ద పనేమి కాదు. గతంలో హామీ ఇచ్చిన నాయకుడిగా మోడీ ధర్మం అనైతే అంటున్నారు. ఏపీని ఆదుకోవడం నైతికంగా కూడా చాలా అవసరము. అందువల్లే ఏపీ విషయంలో మోదీ ఏమి చెప్తారు అనే రకాల అయితే ఇప్పుడు ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు మట్టి నీళ్ళు ఇచ్చినట్టుగా చేయకుండా ఇప్పుడైతే బీజేపీ పెద్దలు ఏపీకి తాము ఏమి చేయబోతున్నామో ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి వీలైతే వరాలను వరుసగా ప్రకటించాలని కూడా కోరడం జరిగింది.